మీరేమో లొల్లి అంటారు కానీ హరీష్ రావు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్య గురించి చెప్పినాం మేము. ప్రజల నిరుద్యోగులు సమస్య గురించి కావచ్చు, మాట్లాడినరా? ఉద్యోగస్తులు కావచ్చు, అన్నిటి గురించి మాట్లాడినాము. మాట్లాడు SC, ST లకు కొంత అయితే రావాల్సిన లొల్లెక్క కదా. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి, సభాధిపతులు అందరు కూడా మీరు మాట్లాడడం కోసమే సభ పెట్టినాము. మీ నాయకుల్లాగా 3 రోజులు పెట్టి 4వ రోజు కుంపట్లాగా మూసుకొని వెళ్ళిపోలేదు. అందులో వాళ్ళ నాయకుడు ఎందుకు రాడు? ₹1 కోటి జీతం తీసుకున్నాడు ఇప్పటిదాకా, ఎందుకు రాడు? రావాలి కదా. ప్రతిపక్ష నాయకుడు రావాలి కదా. ప్రతిపక్ష నాయకుడు ఎడోడొస్తాడు ఏమన్నా అంటే ఒక్కసారి ఇట్లా బయటకు వస్తున్నాడు అనగానే పులి బయటకు వస్తున్నది, బోన్లకేళ్ళు వస్తున్నది అని అంటారు. ఆ బోన్లో ఏడే స్థలం వేసిండ్రో అల్లుడు కొడుకు కానీ అయితే మనకైతే తెలియదు. కానీ వచ్చిన ఇద్దరు లొల్లి చేసుడు. సబ్జెక్టు మాట్లాడతారా, పరిష్కారాలు చేసుకుంటారా, వాళ్ళ నియోజకవర్గాలకు కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ ఏదన్నా నిర్ణయాలు తీసుకొని ఇస్తారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళని నోరు తెరవని ఎక్కుంటారు. సస్పెండ్ చేసి పడేస్తే మొత్తం సభలు అన్నీ అయిపోయి ఎలక్షన్లు వచ్చిన దాకా సస్పెండ్ చేసి పెడ్రి. 2014 నుంచి 18 వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మొత్తం సస్పెండ్ చేశారు మీరు. సభలో మీ ఇష్టం ఉన్నట్ల బిల్లులు పాస్ చేసుకో. కానీ మేము మీకు అట్లాంటి వ్యవహారం నడవనిస్తలేం కదా. మీరు మంచిగా మాట్లాడండి, హుందాతనంతో సమస్యల మీద పరిష్కారం చేసుకోండి, సబ్జెక్టు మాట్లాడు. ఎంతసేపు కొట్లాడాలి కావాలి, ఎంతసేపు కొట్లాడాలి. మీరు ప్రశ్నిస్తే మేము జవాబు చెప్పాల్సిందే కదా. ఆ సీట్లో కూర్చొని మీరు ప్రశ్నిస్తే మేము కూర్చొనుకుంటే మీకు శాత కాలేదని బయటకు వచ్చి మాట్లాడదు. మరి ఇవి కాదు కదా. మా వాళ్ళు అనవసరంగా ఎవ్వరు కూడా నోటికి పోతలేరు. మా నాయకులు అందరు కూడా చెప్తున్నారు, ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరు చెప్తున్నారు. మీరు ఒక్కలే కాదు, ప్రతిపక్షం అని అంటే ఎంఐఎం ఉన్నది, బీజేపీ ఉన్నది, సిపిఐఎం ఉన్నది, వీళ్ళందరూ కూడా మాట్లాడాలి కదా. వాళ్ళకి ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా మీరు ఒక్కలే మాట్లాడతారు. పోనీ అట్లనన్నా సమస్య మీద మాట్లాడతారా? లేదు, వాగ్వాదాలు న్యూటి మీదే మాట్లాడతారు. ఎక్కడ సమస్యను పరిష్కారం? రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రధానంగా అదే మా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, ఎవరికైనా దానికి ఒక కమిటీ ఉంటుంది, నిర్ధారణ చేస్తారు, దాని మీద వెరిఫికేషన్ చేస్తారు. క్లియర్గా చెప్పిన మీలాగా ఇసుక దందాలు చేసి దాచిపెట్టుకున్న సొమ్ము కాదు. దాని ఏమన్నా ఉంటే దానికి మేము ఆదేశాలు ఇస్తున్నాము, వెరిఫికేషన్ చెయ్యాలని చెప్తున్నాము అని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు. కానీ టార్గెట్ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డినో లేకపోతే రేవంత్ రెడ్డినో లేకపోతే కలహాలు తీసుకొని వచ్చి విడగొడదామనే ప్రయత్నం చేసి ఇది జన్మకు మీకు ఈ జన్మలో అయ్యే పని కాదని ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు. మీలాగా దందాలు, ఇసుక దందాలు, భూమి దందాలు, మాఫియాలు చేసేటటువంటి పార్టీ మాది కాదు. ఏమన్నా ఉన్నా కూడా క్లియర్గా ఏడగాలని ఆడ తేల్చుకుందాము. దీంట్లో ఎలాంటి అభ్యంతరాలు లేవు. నిరభ్యంతరంగా ఎవరి మీదనైనా దీని మీద ఆంక్షలు ఉన్నా కూడా ఏదన్నా విచారణలు చేపడతాము అని చెప్పారు. దానికి ఎవరు మేము అట్లెట్లన్నా మేము చేపట్టాము అని అయితే మా ముఖ్యమంత్రి అనలేదు కదా. ఎవరి మీద అయితే మీకు ఉన్నాయో అవి ఇస్తే తప్పకుండా మేము విచారణ చేస్తాము అన్నారు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని పార్టీలో కుంపటి పెట్టిద్దాము, లేదా పార్టీలో వాళ్ళ పదవులు బీకేద్దాం, గవర్నమెంట్ ఎప్పుడు పడిపోతుందా మేము వచ్చి కూర్చుందాం అని ఆలోచనలు కలలో కూడా తెచ్చుకోకండి అని రేవంత్ రెడ్డి గారు సున్నితంగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. రైట్. ఇప్పుడు హరీష్ రావుకు సంబంధించి అంటే సిద్దిపేటకు పోయిన ముఖ్యమంత్రి అక్కడ ఒక ఆఫర్ ఇచ్చొచ్చారు, ఎవరిని గెలిపించినా మంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది, మీరు గెలిపించుకోని అని కార్యకర్తలకు చెప్పారు. సో హరీష్ రావు కామెంట్ చేస్తా ఉన్నాడు, ఎవరో పోటీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారు మీరే వచ్చి పోటీ చేయండి అని అంటున్నారు. ఈ సవాల్ను స్వీకరిస్తారా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా, దానికి జవాబు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు సవాల్ ఇసిరిండు, పోటీ చేసిండా లేదా? కామారెడ్డిలో సవాల్ ఇసిరిండు, పోటీ చేసిరా. అది గెలుపు ఓటమి సెకండరీ. మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గెలవలేదు, మా రేవంత్ రెడ్డి గారు గెలవలేదు. కానీ కొత్త నియోజకవర్గం, అంతకుముందు నీ బిడ్డ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గంలో పోయి తండ్రి పోటీ చేసిండు. అప్పటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళు మీరు పోటీ చేసిండు, అయినా గెలవలేదు. అయినా మా ముఖ్యమంత్రి గారు సవాల్ ఇసిరింది మా నాయకుల కోసము, మా కార్యకర్తలు ఎవరైనా పోటీ చేయము. అవసరమైతే ఎప్పుడు ఎవరు ఏడ పోటీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకుంటాడు, చేస్తాడు. ఇప్పుడు ఆ ఊర్లో నేను ఆ ఊరు నుంచి కోడల్ని తెచ్చుకున్నా, ఆ ఊరు నుంచి సిద్దిపేట నుంచి తెచ్చుకున్నా. వాళ్ళు కూడా ఆ ఊర్లో ఏం జరుగుతుందో మాకు అన్ని క్లియర్గా తెలుసు. అందరికీ భయాందోళనకు గురి చేస్తాడు. ఆడ ఎవరు ఫ్లెక్సీలు పెట్టనియొద్దు, ఆడ ఎవరూ రావద్దు, లోకల్లో లీడర్ అనేటోడే పెరగొద్దు. ఎవరికి పెడితే పైసలన్నీ ఇచ్చి లొంగించుకోవాలి, లేకపోతే బెదిరించన్నా లొంగించుకోవాలి. 2 కారణాలు చూపించి, లేకపోతే వ్యాపారస్తులకు భయభ్రాంతులకు గురి చేసి ఎవడు కూడా నోట్ల నుంచి బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తాడని అది అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పినటువంటి విషయం. నేను అది క్లియర్ కట్గా నేను చెప్తున్నా. అక్కడ ఉన్నటువంటి విషయము ఎవరిని కూడా బతకనియ్యాడు, లోపల అందరినీ పీడించుకొని తింటాడు, అందరికీ బయలులో పెడతాడు. హరీష్ రావు అంటే భయపడాలి కాబట్టి ముందుకు వచ్చేటోడు హరీష్ రావు భయంతో గెలుస్తున్నాడు తప్పించి అక్కడ బాధ్యతతోనో ప్రేమతోనో గెలుస్తలేడు అనేది మాకున్నటువంటి సమాచారం. రాబోయే కాలంలో చూద్దాం. డెఫినెట్గా 10 సార్లు పోటీ చేసి గెలిచినోడు కూడా ఓడిపోయాడు. కాలం నిర్ణయం చేస్తుంది. డెఫినెట్గా ఎవరో ఒకడు మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనుకుంటారా మీరు? ఎందుకు రాదనుకుంటున్నాను?
ఎందుకు రాదు అంటే వస్తుందా అనుకుంటావు అని అంటే నీకు ప్రజల doubt ఎందుకు? ప్రజల నుంచి ప్రజలు ఎక్కడి నుంచి రాలేదు వ్యతిరేకత. మొన్న అసెంబ్లీ ముట్టడికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, ఆటో డ్రైవర్లు డెఫినెట్ గా మేము నిరుద్యోగులు స్వేచ్ఛనిచ్చినాము కావచ్చు, ఇంతమంది స్వేచ్ఛనిచ్చినాము ముట్టడికి వచ్చి ఎవ్వరు వచ్చినా అందరు పరిష్కారాలు మేము చేస్తాం. మేము స్వేచ్ఛనిచ్చినాం. మీలాగా బందీల్ని చేయలేదు. మీలాగా స్వేచ్ఛ లేకుండా మా 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 సమస్యల్ని పరిష్కారం చేయండి అంటే అరెస్టులు కేసులు పెట్టలేదు. మీలాగా సమస్య కోసం పోరాటం చేద్దాము అని అంటే ధర్నా చౌక్ని ఎత్తేలేదు. మేము అన్నీ ఫ్రీగా ఇచ్చినాం. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటేనే కదా ప్రభుత్వానికి కూడా తెలిసేది. డెఫినెట్ గా ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేస్తున్నారు. నిన్న గ్యారంటీలు అమలయ్యే అవకాశం ఇది అడుగుతారా? రెండు రెండు మాటలు కాదు, ఒక్కొక్కటే. నిన్న గిగ్ వర్కర్లకి ఇచ్చిండు. నిన్న చాలా డిపార్ట్మెంట్లు, అందులో యూనివర్సిటీకి సవాల్ చేసిండు కదా, 1000 కోట్లు అనౌన్స్ చేసి వచ్చిండు. 7 ఉన్నాయి అన్న. నిన్న బడ్జెట్లోనే 1000 కోట్లు పెట్టిండు ఉస్మానియా యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీకి 400 కోట్లు పెట్టిండు. డెఫినెట్ గా మాకు అవకాశం ఉన్న చోట పెట్టుకుంటూనే పోతాం. ఇప్పటికే 74-75 వేల ఉద్యోగాలను వేసినాం. నువ్వు అంటున్నావు నిరుద్యోగ యువత వాళ్ళు వీళ్ళు అంటున్నావు. కేసీఆర్ సృష్టించి నాశనం చేసి తెలంగాణలో యువతను పాడు చేసినాక మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇంకా కొట్లాడుతారు. 2.5 సంవత్సరాలు పట్టిందా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి? ఇంకా కూడా ఎప్పుడో రిలీజ్ చేసినాం మేము. మీకు తెలియకపోతే మేమేం చేయాలి? పోయినసారి బడ్జెట్ల కన్నా ముందే రిలీజ్ చేసినాం. మీకు తెలియకపోతే పలానా చోట ఇప్పుడు ఖాళీగా ఉన్నదని ఇప్పటికిప్పుడే ఆ డీటెయిల్స్ డెఫినెట్ గా ఈ సంవత్సరం ఇన్ని ఉద్యోగాలు పెడతాము అనేది జాబ్ క్యాలెండర్ ఉంది. పలానా డేట్ రోజు ఇన్ని, పలానా ఇన్ని అని ఎన్ని వేకెన్సీస్ ఉంటే దాన్ని బట్టి పెడతాము అని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మీలాగా దొంగ దోబూచులాట మేము ఆడలేదు. ఇప్పటి వరకు అవకాశం ఉన్న చోట నోటిఫికేషన్లు వేస్తున్నాం, ఎగ్జామ్స్ పెడుతున్నాం. అర్హత అయిన వాళ్ళు పాస్ అవుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాల నియామక పత్రాలు ఇస్తూనే ఉన్నాం. మీలాగా 10 ఏళ్ల అధికారుల నుండి 30,000 ఉద్యోగం. జాబ్ క్యాలెండర్ నిజంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు ఇస్తే ఎందుకు నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తారు? ఎందుకు ధర్నా చేస్తారు? రెచ్చగొడితే రెచ్చిపోయేటి కొత్త ఉంటారు కదా, వాళ్ళు బ్యాచులర్లో కలిసి రెచ్చిపోయేది ఉంటుంది. ఏముంటుంది వాళ్ళకి తెలియదా? ఉద్యోగాలు ఏడ ఖాళీ ఉంటే ఏడిస్తారు అనేది వాళ్ళకి తెలుసు కదా. మేమైతే క్లియర్గా చెప్తున్నాం కదా, ఖాళీ ఉన్న ప్రతి చోట ఇంకా ఇప్పుడిప్పుడే ఎంబడెంబడే నోటిఫికేషన్లు విడుదల చేయొద్దని చదువుకునే వాళ్ళు అందరు చెప్తున్నారు. లేకపోతే మాకేముంది, ఉద్యోగాలు ఇస్తే ఉంది. రిటైర్డ్ అయ్యేటోడు 1,00,000 రూపాయలు జీతం చేసేటోడు 1,00,000 వస్తారు కదా. మాకు కూడా చేపియాలనే ఉంటది కదా. మేమేమన్నా ఖాళీ పెట్టుకోవాలని ఉంటుందా? మేము కొట్లాడే తెచ్చుకున్నాం తెలంగాణని. నిరుద్యోగ యువత కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. మా హయాంలో కూడా మేము ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నిరుద్యోగ యువత అంతా మాకు సపోర్ట్ చేస్తేనే మేము అందులో ఒక 25% వాళ్ళది కూడా బాధ్యత ఉన్నది, వాళ్ళది కూడా పార్ట్ ఉన్నది, వాళ్ళది కూడా గెలుపు ఉన్నది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం అన్ని ఎక్కడెక్కడ నియామకాలు కావాలన్నా అక్కడక్కడ నియమిస్తూనే ఉన్నది. నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. వీళ్ళ ఒకళ్ళగా Group 1 ఎగ్జామ్స్ 10 ఏళ్ళు పెట్టకుండా కూర్చున్నామా? 2012లో కాంగ్రెస్ ఆయనలో పెట్టింది. తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మళ్ళీ 2025లో మేము పెట్టినాయి. వీళ్ళ మొక్కలకు వీళ్ళు ఏం చేయలేదు. మేము చేసి చూపిస్తాం అన్ని. వీళ్ళలాగా దేశం మొత్తంలో ఎక్కడన్నా ఎంకరేజ్ చేయండి. రైతులు ఈ రోజు దేశం మొత్తం లోపల అత్యల్పంగా రుణాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే 29 రాష్ట్రాలలో తెలంగాణనే ఉన్నది. 21,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేసి 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో వేసినటువంటి ఘనత మాది. రైతు భరోసా డబ్బులు ఎంతమందికి పడ్డాయి? 21,000 కోట్ల రూపాయలు. వాళ్ళకి ఎక్కడైనా డిఫాల్ట్ ఉండి ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే తప్పించి మిగతా 25 లక్షల మందికి రైతులకి ఈ రోజు అకౌంట్లలో 21,000 కోట్లు పడ్డది. అది అఫీషియల్. ఏ ఊర్లో ఎన్ని ఇచ్చిండ్రో అనేది అఫీషియల్ రికార్డ్ మీరు తెచ్చుకోండి, పెట్టండి, మీ వెబ్సైట్లో పెట్టండి, మీ తొలి వెలుగు ఛానల్లో పెట్టండి. అన్ని అఫీషియల్గా ఉన్నాయి. మీలాగా భూములకు, రాళ్లకు, రప్పలకు, కొండలకు, హైవేలకు, గుట్టలకు, చెరువులకు రైతు బంధు ఇచ్చే దాఖలాలు మావి కావు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.